శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం 29th మార్చి నుండి 4th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహాల గురించి తెలుసుకుందాం అండి. మేషరాశిలో శుక్రుడు, అలాగే మిథున రాశిలో గురుడు, కేతు సింహరాశిలోను, చంద్రుడు 29th and 30th సింహరాశిలోను, అలాగే బుధ రాహువులు కుంభరాశిలోను, రవి శని కుజులు ఈ ముగ్గురు పాపులే. మీ ముగ్గురు కూడా మీనరాశిలోనూ ఉన్నారు. వృషభ రాశి వారికి ఫైనాన్షియల్గా 80% ఇబ్బంది పడరండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి డబ్బులు బాగా వస్తాయి. కుజుడు దృష్టి ద్వితీయ భావానికి ఉండడం వల్ల. అంతేకాకుండా మీకు విద్యలోనూ బాగా చదువు అంటే విద్యలో బాగా రాణించడము, అంతేకాకుండా సాహిత్య రంగంలో కానీ, పాటలు పాడేవారికి కానీ, యాంకరింగ్ వృత్తులు చేసేవారికి కానీ చాలా బాగుంటుంది. చక్కటి భోజన వసతులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. విద్యలో కూడా మీకు కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. అంటే కాలేజీలు మారడము, స్కూల్స్లు మారడము అని కొద్దిగా విద్య రీత్యా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. మీ తల్లిగారికి చాలా బాగుంటుందండి, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా బాగుంటుంది. మీ సంతానం విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా దాన్ని వాటిని రెక్టిఫై చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది. మీ అంటే మీకు జనరల్గా శత్రువు వల్ల భయము ఉండదు. శత్రువులు కూడా మీకు మిత్రులు అవడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్స్లో, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉంటే వాటిలో పాస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇది సప్తమ స్థానానికి కుజుడు అండి. కుజుడు చెప్పాలి. కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల జనరల్గా వివాహ వేడుకలు బాగా చేసుకుంటారు. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది అన్నలో సందేహం లేదు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీకు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తీర్థయాత్రలు, దూర ప్రాంత ప్రయాణాలు, షూటింగ్ల రీత్యా, పరిసర పనుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా బుధ రాహువులు కాంబినేషన్ దశమ స్థానంలో ఉన్నారు. అంటే దశమ స్థానంలో బుధ రాహువులు ఉన్నారంటే వాళ్ళు ఇంజనీరింగ్ విద్య రీత్యా, లేకపోతే డాక్టర్స్, బుధ రాహువులు డాక్టర్స్ విద్య రీత్యా, అలాగే షూటింగ్లు 10th హౌస్ పర్ఫెక్ట్గా బాగుంటారని మీరు వెళ్తారు. అంతేకాకుండా బుధ రాహువులు కాంబినేషన్ వల్ల యాక్చువల్గా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి, కంప్యూటర్ హార్డ్వేర్ రంగంలో ఉన్న వారికి నైపుణ్యం బాగా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీ దశమస్థానం బాగుంది కాబట్టి, బుధుడు ఉన్నాడు కాబట్టి యాక్చువల్గా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, అలాగే ఆడిటర్స్కి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించి రాహు గారి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో మూడు గ్రహాలండి. 3 గ్రహాలు అంటే రవి శని కుజుడు, అంటే ముగ్గురు పాపులే. ఇట్ ఈస్ గ్రేట్. అంటే మీకు ముగ్గురు పాపుల వలన శుభత్వం కలుగుతుంది. అంటే మీ వృషభ రాశిలో రాజకీయ రంగంలో ఎలక్షన్స్ కోసం వెళ్ళే వారికి ఖచ్చితంగా ఎలక్షన్స్లో గెలుస్తారు. అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అర్థం. ఖచ్చితం అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అర్థం. పైగా శని కుజుల కాంబినేషన్ కాబట్టి సంయమనం కలిగి ఉంటారు వీరు. తొందరపాటు ఆవేశాలు, నిర్ణయాలు కూడా వీళ్ళు తీసుకోరు. కుజుడు ఆవేశాన్ని తగ్గిస్తూ ఉంటాడు. సహనము, సాహసము, చైతన్యము, కార్యదక్షత కలిగేదిగా కుజుడు చూస్తూ ఉంటాడు. పైగా రవి శని కుజుల వలన కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగము, అలాగే సిమెంట్ పరిశ్రమలు, కోల్ ఇండస్ట్రీస్, ఇలాగా మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారాభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫ్లో ఆఫ్ మనీ ఏమాత్రం మీకు తగ్గదు. అంతేకాకుండా మీరు బహుశా విదేశాలు వెళ్ళాలంటే 12th హౌస్, మీ రాష్ట్రాధిపతి 12th హౌస్ శుక్రుడు నాడు మీకు విదేశ పర్యటన జరగడానికి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు మీరు చేసుకోబోతున్నారు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను ఆది ఆస్ట్రాలజీ చెప్తున్నాను. జాతకాలను కూడా ఆది ఆస్ట్రాలజీ నాది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీదే కాదండి, మీ పర్సనల్గా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా చూపించుకోదలుచుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించాలండి. మీ డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయవచ్చు. షూటింగ్లో ఉండడం వలన
మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా మీరు ఏమనుకోకండి. ఇంకా ముఖ్యంగా వాట్సాప్‌లో కూడా నా నంబర్ ఉంది. వాట్సాప్ పంపించండి. నేనే మీకు పర్సనల్‌గా ఫోన్ చేస్తూ ఉంటా. అలాగే మీ వాస్తు సంబంధించిన విషయాలు అదే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను డైరెక్ట్‌గా ఫోన్‌లో కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతే కదండీ! 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే రవి, శని, కుజులు వలన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా శని, కుజుల వలన. శని, కుజుల వలన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మీకు ముందే చెప్పేసాను. కాబట్టి మనం అన్నింటిని ఓవర్‌కమ్ అవ్వాలంటే అంటే వాటన్నిటిని ఆ ఫలితాలు మనకి దగ్గరకు రాకుండా త్రుటిలో తప్పిపోతూ ప్రమాదాలు తక్కువగా మనకి ప్రమాదాలు జరగాలన్నా చిన్న చిన్న ప్రమాదాలుగా ఉండాలన్నా ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మనం కాపాడుతూనే ఉంటాడు. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడము, యాక్సిడెంట్స్ కాకుండా ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడడము, రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడడము, అలాగే కరెంట్ షాక్స్ వలన ప్రమాదాలు కాకుండా కాపాడడము, నీటి వలన కూడా ప్రమాదాలు జరగకుండా కాపాడడము ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వలన, విభూతితో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వలన మనకి ఐశ్వర్యం ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు, శనితో కలిసిన కుజుడు వలన ఈ గోలలు, ఈ యుద్ధాలు, పైగా తాళసర్ప దోషాలు ఉండడము, ఇవన్నీ కారణం అవ్వడం వల్ల మే వరకు ఇలా ఉంటాయండి. సో కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాల్సిందే. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనాలు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేసిన చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ప్రభావం తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే అఖండ దీపారాధన అంటే ఒక ఒత్తి వేసి నువ్వులను పోసి వెలిగిస్తాం. అది కూడా భూమి పెట్టుకుంటే చిన్న ఆకు అది వేసి పెట్టాలని మీకు తెలియదు కాదు. ధ్వజస్తంభం దగ్గర పెడితే అదే ధ్వజస్తంభం దగ్గర దూరంగా పెట్టాలి. దీపం అనేది వెలిగించి పెడితే శనివారం దోషాలు పోతాయి. ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ శివుడికి అభిషేకాలు. శివుడికి అభిషేకాలు చేసుకుంటే గ్రహాల వలన దోషాలు చాలా కంట్రోలబుల్గా ఉంటాయి. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా అన్ని రాసుల వారు కూడా ఈ సూత్రం పాటించండి. దేవతారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహు కేతుల మధ్యలో ఉంటే ప్లానెట్స్ అన్ని ఎక్సెప్ట్ చంద్రుడు అనుకోండి సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహు కేతులు కూడా పూజించాల్సిందే. అంటే కాళహస్తిలో కానీ మన ఇంట్లో మన ఊళ్ళోనే నవగ్రహాలు ఉంటాయి రాహు కేతులకి. కుజుడు, రాహు, కేతువులు ముగ్గురు కూడా శనీశ్వరుడు ఈ నవగ్రహాల్లోనే ఉంటారు. కాబట్టి ఈ నవగ్రహాలకి ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ పూజలు చేయించేసుకుంటూ ఉంటే చాలా మటుకు మన కంట్రోల్లోనే ఉంటుంది మనకి. అంతేకాకుండా మెయిన్ మన జాతర మీద కూడా ఆధారపడి ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం హెల్మెట్స్ పెట్టుకుందాము, సీట్ బెల్ట్ పెట్టుకుందాము, చక్కగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉందాం.